దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారని అనంతపురం నగర మేయర్ వసీం అన్నారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన పాలనను గుర్తు చేశారు. మాకు ఓటు వేయకపోయినా వేసిన సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు వివరించారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం వైసీపీ సానుభూతి పరులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి సాయం చేయకూడదని చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమన్నారు. గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను మీడియా ముందు ప్రదర్శించారు. చంద్రబాబు మాటల ద్వారానే రాను రోజుల్లో పథకాలు ఎలా అమలు చేస్తారన్నది సంకేతం ఇచ్చారన్నారు. మరోవైపు బడ్జెట్లో కూడా పథకాలకు కేటాయించిన నిధులు చూస్తే ఏ విధంగా కోతలు వేస్తారన్నది అర్థమవుతుందన్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారి అందరికీ కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏ ఒక పని కూడా చేయకూడదని చెప్పేసి ఆయన బహిరంగ చెప్పడం ఏ విధంగా మనం అందరం కూడా భారత రాజ్యాంగం నడుస్తుందా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందో కూడా ఒకసారి మనం అందరూ కూడా ఒకసారి గమనించాలా. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తే కేవలం కొంతమందికే మేము పని చేస్తామని చెప్పడం ఏ విధంగా ఇది ప్రజల్లో ఏ విధంగా వెళ్తుంది, ప్రజలు ఏమనుకుంటారని కూడా ఆయన ఆలోచించుకోకుండా ఈరోజు మాట్లాడుతున్నారంటే కూడా ఒకసారి మనం అందరూ కూడా గమనించాలా. మీరే ఒకసారి గమనించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. ఇది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం కులం గాని, మతం గాని, ప్రాంతం గాని, రాజకీయాలు గాని, పార్టీలు గాని ఇవేవి కూడా చూడొద్దండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి. మనకు ఓటు వేయని వాళ్ళకు కూడా 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు, 4వ ముఖ్యమంత్రిగా చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడడం దేశ చరిత్రలోనూ ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా మాట్లాడిన సందర్భం ఉండదు కానీ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా మీరు ఎన్నుకోబడ్డారు. ప్రజల నుంచి మీరు ఎన్నుకోబడిన తర్వాత ఒక ప్రథమ స్థానంలో ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం ఏ వరకు సమంజసం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడిని కూడా సమానంగా చూడాల్సిన హక్కు, బాధ్యత మీపైన ఉంది కూడా నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా తన మొట్టమొదటి పబ్లిక్ మీటింగ్స్లో కూడా చెప్పడం జరిగింది. ఆయన ఎన్నికలు అయిపోయాయి, ఎన్నికల తర్వాత మేమందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగా ఉండాలా, ప్రతి ఒక్క పౌరునికి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా సమానంగా చూడాలని చెప్పి ఉద్దేశంతో కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హతకే ప్రామాణ్యంగా తీసుకొని ముందుకు వెళ్ళిన ఏకైక నాయకుడు ఎవరు ఉన్నారంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు చూస్తే ఏ విధంగా కూడా మనం అందరూ ఒకసారి గమనించాలా. కేవలం టీడీపీ వారికి మాత్రమే వారు పని చేసే విధంగా మాట్లాడుతున్నారన్నట్లుగా ఉన్నాయి. ప్రజలు ఏమనుకుంటారు దీని గురించి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాదాపుగా 40% ఓట్ షేర్ ఉంది. దాదాపుగా 1,40,00,000 మంది ప్రజలు ఓట్లు వేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళందరి ట్యాక్స్లు అయితే కట్టించుకుంటారు, కట్టాల్సిందే తప్పదు కదా. కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, వాళ్ళ పని వచ్చే వరకు అయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానివ్వండి, కుటుంబ సభ్యులు కానివ్వండి ఏ పని చేయకూడదని చెప్పి బహిరంగ చెప్పడం ఎంతవరకు సబబని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. సూపర్ 6 హామీలన్నీ కూడా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ హామీలు ఈసారి ఖచ్చితంగా బడ్జెట్లో నెరవేరుస్తారు, ఖచ్చితంగా దాంట్లో నిధులు కేటాయిస్తారని చెప్పి ఎదురు చూస్తే ఆశలన్నీ కూడా ఏ విధంగా నిరాశ చేశారు కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలా. ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చకపోవడం కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారు కూడా ఒకసారి మనం అందరూ కూడా గమనించాలా. యువతకు 20 లక్షల జాబ్స్ అన్నారు. నిరుద్యోగ భృతి కింద 3,000 అని చెప్పారు. ఎక్కడ కూడా బడ్జెట్లో ఆ ప్రస్తావన తీసుకురాకపోవడం చూసాం. ప్రతి రైతుకి 20,000 రూపాయలని చెప్పడం జరిగింది. అది కూడా అరకొరగా ఏదో చేసినట్టు విషయం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలా. 58 లక్షలు కోతలు చేసినారంటూ కూడా దీన్ని బట్టి ఏమవుతుందంటే కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళని శ్రేణుల్ని కానివ్వండి, కుటుంబ సభ్యులు కానీ వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఏమైనా కోతలు తీస్తున్నారని చెప్పేసి కూడా ఒక అనుమానం కలిగే విధంగా ఈరోజు
ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతున్నా కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలి. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు అన్నారు. ఆ ఉచిత బస్సుకు సంబంధించి ఊసే లేదు. ప్రతి సంవత్సరం జనవరిలోనే జాబ్ క్యాలెండర్ని తీసుకొస్తామని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. జనవరిపై మార్చి కూడా వచ్చేసాయి, ఇంతవరకు దాని గురించి ప్రస్తావన లేదు. సీఎం రిలీఫ్ ఫండ్ అప్పట్లో ఉమ్మడి స్టేట్లోనే రాష్ట్రంలో ఎవరు ఎక్కువ చేయించుకున్నారు, ఎక్కువ పనులు అంటే కన్నా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి పేరు చెప్పారంట. మీరు డిఫరెన్స్ చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ విధంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా అందిస్తున్నారు. ఎన్నికల వరకు పార్టీలు కానీ అవన్నీ చూస్తారు. ఎన్నికల తర్వాత ప్రతి ఒక్క సిటిజన్ కూడా మనవాడే, మనం ఈక్వల్గా చూడాలి, సమానంగా చూడాలని చెప్పి కూడా డెమోక్రసీలో చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూస్తే కేవలం టీడీపీ నేతలకు, టీడీపీ కార్యకర్తలకు, టీడీపీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే పనులు చేయాలా, వైసీపీ నాయకులు కానివ్వండి, వైసీపీకి సంబంధించిన వారికి ఏ విధమైన కూడా పని జరగకూడదు, పని చేయకూడదు అని చెప్తే కూడా ఏ విధంగా అది ప్రజల్లోకి పోతుంది, ఏ విధంగా ఆయన పరిపాలన అందిస్తున్నారు కూడా ఓసారి ప్రజలందరూ కూడా గమనించాలని నేను కోరుతున్నాను. సంపద సృష్టించాలా, సంపద లేదని చెప్పి మాటలు చెప్పి ఇప్పటికీ 1 year అయిపోయింది. ఈ 1 year కాలంలో ఎంతమందికి అమ్మఒడి రాలేదు, ఎంతమందికి మహిళలకు 1500 చేరలేదు, రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ 1 year కాలంలో వాళ్ళంతా పడే ఇబ్బందులు మీరు ఎప్పుడైనా చూసినారా? మీరు గతంలో మీరు ఉన్నారు, ప్రతిపక్షంలో మీరు ఉన్నప్పుడు ఎందుకు తెలియదు మీకు ఖజానా ఖాళీగా ఉంది, అప్పుడు ఎందుకు ఇచ్చారు మీరు హామీలన్నీ, ఇవన్నీ సూపర్ 6 హామీలు అని చెప్పి గతంలో మీరు ఏదో చెప్పి అధికారం కోసం అని చెప్పడం జరుగుతుంది. ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి, ఆయన చెప్తే ఈసారైనా ఖచ్చితంగా చేస్తారని చెప్పి ప్రజలందరూ కూడా ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే మీరు గెలిచిన 4వ సారి ముఖ్యమంత్రి అయినా కూడా ఇవే మాటలు మాట్లాడుతున్నారు.